క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ కృపగల దేవుడు మరొక మారు మనందరినీ కూడా ప్రేమించి మన బ్రతుకులలో అనుగ్రహించినటువంటి ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే బైబిల్లో అభిషేకం, అనాయింటింగ్ అనేది కేవలం ఏదో తలకు నూనె పోయడం మాత్రమే కాదు. అది దేవుని ఎంపికకు సాదృశ్యంగా ఉంది. అది అధికారమునకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అంతేకాదు శక్తి, ప్రత్యేకమైనటువంటి పిలుపు, అంత మాత్రమే కాకుండా సేవకు సిద్ధపరచటం అనేటువంటి అర్థాలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదేంటో తెలుసా? ఆనంద తైలముతో అభిషేకించును అని చెప్పేసి. ఇది సాధారణ అభిషేకం కాదు. ఇది విజయానికి, గౌరవానికి, దేవుని సంతోషం, ప్రత్యేకమైనటువంటి ఉన్నత స్థానానికి చిహ్నం అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మరి ఆనంద తైలము ఎవరికి అని అంటే కనుక నీతిని ప్రేమించినటువంటి వారికి వస్తూ ఉంది. Hebreu 1:9 మనం చదివాము, నీవు నీతిని ప్రేమించితివి. యేసుక్రీస్తు నీతిని ప్రేమించాడు. 45వ సంకీర్తన 7వ శరణంలో కూడా ఈ యొక్క వచ్చిన భాగమే అక్కడ మనకి కూడా కనబడుతూ ఉంది. ఉదాహరణకి యోసేపు పాపాన్ని తిరస్కరించాడు. దానియేలు రాజు కన్నా ఆలోచించండి, దానియేలు రాజు ఆజ్ఞ కన్నా దేవునికి నీతిని ఎంచుకున్నాడు. యోబు యథార్థంగా జీవించాడు. కనుకనే నీతిని ప్రేమించేటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా దిగజారనివ్వడు, వారిని అవమానపరచడు, వారిని ఘనపరుస్తాడు, వారిని హెచ్చిస్తాడు. అందుకనే నీతిని ప్రేమించేటువంటి వారి మీదికి ఆనంద తైలం వస్తుందనే సత్యాన్ని మనం గమనించాలి. అంతేకాదు ఆనంద తైలము దుష్టత్వాన్ని ద్వేషించినటువంటి వారికి వస్తుంది. ఆనంద తైలము ఎవరి మీదకి వస్తుంది? దుష్టత్వాన్ని ఎవరైతే ద్వేషిస్తారో. అందుకనే దుష్టత్వమును ద్వేషించితివి అని దేవుని వాక్యంలో మనం చదివాం. పాపాన్ని ప్రేమిస్తూ అభిషేకం నిలవదు. 97వ సంకీర్తన 10వ శరణమును మనం చదివితే, యెహోవాను ప్రేమించు వారలారా ప్రతి విధమైనటువంటి చెడును ద్వేషించండి. అంటే నేడు దుష్టత్వం అంటే ఏంటి? అసత్యం, అసూయ, అపవిత్రత, ద్వేషం, గర్వం. దేవుడు వీటిని విడిచినటువంటి వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వారికి అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఆనంద తైలము దేనికి కారణమవుతుందో తెలుసా? హెచ్చింపుకు కారణమవుతుంది. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదివాము, నిన్ను హెచ్చించున్నట్లుగా. అంటే దేవుడు హెచ్చించేది పదవిలో హెచ్చిస్తాడు, పరిచర్యలో హెచ్చిస్తాడు, ప్రభావంలో హెచ్చిస్తాడు, ఆత్మీయ జీవితంలో హెచ్చిస్తాడు, సాక్ష్య జీవితంలో కూడా ఆయన మనల్ని హెచ్చించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఉదాహరణకి దావీదును గొర్రెల కాపరి నుండి రాజు అయ్యాడు. యోసేపు చెరసాల నుండి ఐగుప్తు ప్రధానిగా అయ్యాడు. ఎస్తేరు అనాథ నుండి రాణిగా హెచ్చింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటామన్నాం. అలాగైతే కనుక ఈ దినపై వాగ్దాన ప్రకారంగా మనం గమనించవలసిన విషయం, నీతి లేకుండా అభిషేకం ఏమాత్రం కూడా నిలవదు. పరిశుద్ధత లేకుండా హెచ్చింపు అనేది రాదు. ఆనంద తైలము అనేది దేవుని సంతోషానికి గుర్తుగా ఉందనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగైతే కనుక దేవుడు అభిషేకించేటువంటి వారిని ఎవరు కూడా ఆపలేరు. మనం కూడా ఈ ఆనంద తైలమును కోరాలంటే కనుక నీతిని ప్రేమించే వారంగా ఉండాలా, పాపాన్ని ద్వేషించే వారంగా ఉండాలా, దేవునికి విధేయులుగా జీవించాలా, అంతేకాదు పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. అంత మాత్రమే కాకుండా వినయముతో దేవుని చిత్తాన్ని మనం అనుసరించినప్పుడు
దేవుడు మనలను కూడా ఇతరుల కంటే హెచ్చించి గణపరిచి తన మహిమ కొరకు నేను ఉపయోగిస్తాడనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవుడు కేవలం ఆశీర్వదించడం మాత్రమే కాదు, హెచ్చించాలనుకుంటూ ఉన్నాడు. అయితే గనక హెచ్చింపుకు ముందు నీతిని ప్రేమించేటువంటి హృదయం, అంత మాత్రమే కాదు దుష్టత్వాన్ని ద్వేషించేటువంటి ఆ జీవితం మనకు కావాలి. మరి అలాంటి జీవితం అనేది, అలాంటి నీతి కలిగినటువంటి వ్యక్తులమా మనం? అలాంటి పరిస్థితులను కోరుకునేటువంటి వారమేనా? అలాగైతే కనుక ఈరోజు నీవు ఈ రీతిగా ప్రార్థించగలవా? ప్రభువా, యేసు క్రీస్తు వలె నీతిని ప్రేమించేటువంటి హృదయాన్ని, దుష్టత్వాన్ని ద్వేషించేటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించి నీ మహిమ కొరకు నన్ను హెచ్చించుమని గనుక ఈ ప్రార్థన నీ ప్రార్థన అయితే గనుక కృపగల దేవుడు నిన్ను హెచ్చించి గణపరిచి అద్భుతమైన రీతిలో, ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో నీ జీవితాన్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా కృపగల దేవుడి యొక్క వాగ్దాన ప్రకారంగా ఆ రీతిగా మనందరినీ కూడా హెచ్చించి గణపరిచి స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్.